అందరికీ నమస్తే. నేను మీ విజయనగరం అమ్మాయి కరాటే కళ్యాణి. మీ అందరికీ నా తరపున ఒక చిన్న విన్నపం చేస్తున్నా. విజయనగరపుర ప్రజలందరూ కూడా తప్పక పాటిస్తారని కోరుకుంటూ, ఇప్పుడు మన నగరపాలక సంస్థ విజయనగరంలో క్లీన్ గ్రీన్గా ఉండాలి విజయనగరం అని తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త అని 3 డస్ట్బిన్స్ మనకి ఇచ్చారు కదా. వాటిలో మనం కిచెన్ వేస్ట్ అంతా కూడా గ్రీన్ కలర్లో ఉన్నది. అంటే మన కూరగాయలు తీగ పొట్టు అన్నీ వస్తుంది కదా, అదంతా కూడా ఒకవైపు వేసేసేయండి. ఉల్లిపాయలు తొక్కు ఇవన్నీ అది మనకి మొక్కలకి వేస్ట్గా కూడా పనికొస్తుంది. సో అది కంపోస్ట్ అయిపోతుంది తర్వాత. అలాగే కొన్ని పొడి చెత్త ఉంటుంది. ఆ పొడి చెత్తను మళ్ళీ మనం బ్లూ కలర్ దానిలో వేస్తాం. రెడ్ ఏంటంటే ప్రమాదకరమైనది, అంటే ప్లాస్టిక్ ఇవన్నీ ఉంటాయి కదా. కొన్ని చెత్త చెదారాలన్నీ మనం తినేసి పక్కన పడేస్తుంటాం. అవన్నీ ఆవులు తింటూ ఉంటాయి. వాటికి పెద్ద పొట్ట అయిపోయి అవి చనిపోవడానికి కూడా కారణమవుతుంది. కాబట్టి ఇవన్నీ వేరు చేసామనుకోండి, తర్వాత వాళ్ళకి మన పారిశుద్ధ్య కార్మికులు ఎప్పుడైతే మన దగ్గర చెత్తను కలెక్ట్ చేయడానికి వస్తారో వాళ్ళకి అది ఈజీ అవుతుంది. సో మీరు కూడా వాళ్ళకి సహాయకారకంగా ఉంటారు. కాబట్టి ప్లీజ్ దయచేసి తడి చెత్తని, పొడి చెత్తని, ప్రమాదకరమైన ఈ చెత్త 3వ చెత్తని కూడా రెడ్ కలర్ ఉండేదాన్ని కూడా వేరు చేసి వాళ్ళకి కొంచెం సహకారం అందిస్తారని కోరుకుంటూ, మన విజయనగరాన్ని చాలా సుందర నందనవనంగా తీర్చిదిద్దుకోవడానికి క్లీన్ అండ్ గ్రీన్ విజయనగరం ఉండాలనుకుంటే తప్పకుండా ఈ చెత్త వ్యర్థాలని మీరు కూడా సహకరించి వేరు చేస్తారని కోరుకుంటున్నాను. ద్వారా వ్యర్థాలు మంచిగా ఏవైతే ప్రమాదకారకంగా ఉంటాయో అవన్నీ కలిసి మెలిసిపోయి మనకి ఇబ్బంది కలగకుండా ఉంటాయి. కాబట్టి తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి మన పిల్లల ఆరోగ్యాన్ని, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటూ, మన నగర పురపాలక సంస్థ వారికి కూడా పారిశుద్ధ్య కార్మికులకి కాస్త మనం కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది. ప్లీజ్ ఇది తప్పకుండా చేస్తారని కోరుకుంటున్నాం.